హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు డీకన్స్ట్రక్షన్ అదేవిధంగా పోస్ట్ స్ట్రక్చరలిజం ఈ రెండు థియరీస్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క డీకన్స్ట్రక్షన్ థియరీ అర్థం అవ్వాలి లేదా పోస్ట్ స్ట్రక్చరలిజం థియరీ అర్థం అవ్వాలి అంటే మనకి స్ట్రక్చరలిజం థియరీ గురించి బ్రీఫ్గా తెలిసి ఉండాలి. అప్పుడు తర్వాత వచ్చిన పోస్ట్ స్ట్రక్చరలిజం థియరీ బాగా అర్థమవుతుంది. స్ట్రక్చరలిజానికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఐ కార్డ్స్లో పెడతాను, ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడగలరు. ఇలాంటి మరెన్నో లిటరరీ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి థియరీ కూడా కొన్ని రకాల ప్రిన్సిపల్స్ని కలిగి ఉంటుంది. ఈ పోస్ట్ స్ట్రక్చరలిస్టుల తాలూకు ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే లాంగ్వేజ్ని డీకన్స్ట్రక్ట్ చేయటం. ఇక లాంగ్వేజ్ని డీకన్స్ట్రక్ట్ చేయటం అంటే టెక్స్ట్ని డెరిడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దెర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అని. దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే అనాలిసిస్ చేయాలనుకుంటున్నామో అది టెక్స్ట్లోనే ఉంటుంది తప్ప టెక్స్ట్ బయట ఉండదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ని ఇస్తాడు, దెర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అని. ఇక తరువాత ఈ టెక్స్ట్ అనేది ఇండివిజువల్ ఓరియంటెడ్ అయిపోతుంది. అప్పటి వరకు వేరే వేరే కోణాల్లో అనాలిసిస్ చేస్తే తర్వాత వచ్చినటువంటి డీకన్స్ట్రక్షన్ తర్వాత టెక్స్ట్ని ఒక సైకో అనాలిసిస్ మెథడ్లోని లేదా రీడర్ రెస్పాన్స్ థియరీలోని లేకపోతే ఫినామినాలజికల్ థియరీలోని ఈ విధంగా రకరకాల థియరీల ద్వారా అనాలిసిస్ చేయడం స్టార్ట్ అయింది లిటరరీ టెక్స్ట్లో. థర్డ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే టెక్స్ట్ అనేది సొసైటీ ఓరియంటెడ్ అయిపోయింది. ఉదాహరణకి మార్క్సిజం, అలాగే కల్చరల్ స్టడీస్, ఫెమినిజం, జెండర్ స్టడీసు, అలాగే పోస్ట్ కొలోనియల్ హిస్టారిసిజము, న్యూ హిస్టారిసిజము, క్యూయర్ థియరీ, రేస్ స్టడీసు, ఈ విధంగా రకరకాల స్టడీలుగా విడిపోయింది పోస్ట్ స్ట్రక్చరలిజం అనే కాన్సెప్ట్. ఒకటి లాంగ్వేజ్ని టెక్స్ట్ బేస్డ్గా చేసింది డీకన్స్ట్రక్షన్, రెండోది ఫినామినాలజికల్ అప్రోచ్ అయ్యింది, ఇండివిజువల్ పైన ఫోకస్ చేసింది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి సోషల్ ఓరియంటెడ్ అయిపోయింది. ఈ విధంగా రకరకాలుగా టెక్స్ట్ అనేది డీవియేట్ అయిపోతూ ఉంది అని చెప్పి డీకన్స్ట్రక్షనిస్టులు ముఖ్యంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ డీకన్స్ట్రక్షన్ అనే ఫిలాసఫీని ముందుగా ప్రొఫౌండ్ చేసింది లేదా కాయిన్ అవుట్ చేసింది జాక్ డెరిడా అనే ఆయన ఫ్రెంచ్ ఫిలాసఫరు. ఈయన దెర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అనే విషయం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన లోగో సెంట్రిసిజము, అలాగే అఫోరియా, మీనింగ్స్, డిఫరెన్స్, ఈ విధంగా రకరకాల కాన్సెప్ట్స్ని డెరిడా డెవలప్ చేసి టెక్స్ట్లో ఉన్నటువంటి యాంబిగ్విటీస్ని చెప్పడం జరుగుతుంది. ఆయన రచనలలో ఎక్కువగా మనకి కనిపించేది లాంగ్వేజ్ అనేది ఎట్లా కీ రోల్ పోషిస్తుంది అని చెప్పి డెరిడా అనాలిసిస్ చేస్తారు. ఆ డెరిడా తాలూకా ఫ్రెండ్ అయిన తర్వాత వచ్చిన పాల్ డిమెన్ అనే ఆయన కూడా చాలా ఎక్కువగా టెక్స్ట్ని అనాలిసిస్ చేసి టెక్స్టువల్ క్రిటిసిజాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చినటువంటి ఏల్ క్రిటిక్స్, వీళ్ళందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క పోస్ట్ స్ట్రక్చరలిజం అనే కాన్సెప్ట్ని బియాండ్కి తీసుకెళ్ళటానికి ఏల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజం అనేది కూడా డెవలప్ చేయడం జరుగుతుంది తరువాత కాలంలో అమెరికాలో. అక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఎవరంటే డెరిడాతో పాటుగా పాల్ డిమెన్, జేహెచ్ మిల్లర్, జాఫ్రీ హార్ట్మ్యాన్, అలాగే మిగతా హెరాల్డ్ బ్లూమ్, వీళ్ళంతా కూడా తరువాత అనాలిసిస్ చేస్తారు. ఏల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజం అనేది డెవలప్ చేసి ముఖ్యంగా టెక్స్టువల్ అనాలిసిస్ పైన వీళ్ళంతా ఫోకస్ చేస్తారు. పోస్ట్ స్ట్రక్చరలిజం అనే కాన్సెప్ట్ ముఖ్యంగా బైనరీ అపోజిషన్కి వ్యతిరేకం. బైనరీ అపోజిషన్ అంటే మనం ఆల్రెడీ స్ట్రక్చరల్ క్రిటిసిజంలో చెప్పుకున్నాం. మెయిల్, ఫీమేల్, సన్, మూన్, అలాగే ప్రతిదీ కూడా బైనరీతో పోలుస్తారు. ఆ థియరీని పోస్ట్ స్ట్రక్చరలిస్టులు లేదా డీకన్స్ట్రక్షనిస్టులు అపోజ్ చేస్తారు. మెయిల్ అనేవాడు ఉంటేనే ఫీమేల్ అనేది ఉంది అనే కాన్సెప్ట్ కన్నా మెయిల్కి ఉండాల్సినటువంటి ఇంపార్టెన్స్ మెయిల్కి ఉంటుంది, ఫీమేల్కి ఉండాల్సినటువంటి ఫీమేల్కి ఉంటుంది. అలాగే డార్క్, లైట్, డార్క్ని ప్రొడ్యూస్ చేసేది లైట్ లేదా లైట్ని ప్రొడ్యూస్ చేసేది డార్క్, ఇంటర్ డిపెండెంట్ అని స్ట్రక్చరలిస్టులు చెప్తే తర్వాత వచ్చినటువంటి డీకన్స్ట్రక్షనిస్టులు కానీ లేదా పోస్ట్ స్ట్రక్చరలిస్టులు కానీ లైట్కి ఉండాల్సినటువంటి వాల్యూ లైట్కి ఉంటుంది, అలాగే డార్క్కి ఉండాల్సినటువంటి వాల్యూ డార్క్కి ఉంటుంది అని వాళ్ళు అపోజ్ చేస్తారు లేదా ఇది అని చెప్తారు. సో డీకన్స్ట్రక్షనిస్టుల ఐడియా పరంగా లేదా పోస్ట్ స్ట్రక్చరలిస్టుల ఐడియా పరంగా టెక్స్ట్ అనేది ఇండిపెండెంట్, అది దేని మీద ఆధారపడదు. కానీ మీనింగ్ అనేది డిపెండెంట్ తప్ప ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే ఒక మీనింగ్ అనేది ఇంకొక మీనింగ్ పైన ఆధారపడి ఉంటుంది.
సో రచయిత తన యొక్క అనుభవాలను రాసేటప్పుడు ఒక మీనింగ్ అనేది పర్టికులర్గా ఉండదు, కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మీనింగ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది అనే అంశాలని ఎక్కువగా బ్రీఫ్గా డిస్కస్ చేసిందే పోస్ట్ స్ట్రక్చరలిస్ట్ థియరీ. ఈ పోస్ట్ స్ట్రక్చరలిస్టుల పైన చాలామంది చాలా రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కర్డన్ అనే ఆయన మోర్ రిగరస్ వర్కింగ్ అవుట్ ద పాసిబిలిటీస్, ఇంప్లికేషన్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ స్ట్రక్చరలిజం అండ్ ఇట్స్ బేస్డ్ ఇన్ ససోరియన్ లింగ్విస్టిక్ ఇట్ సెల్ఫ్ అని ఆయన ఒక స్టేట్మెంట్ని ఇస్తారు ఈ పోస్ట్ స్ట్రక్చరలిజం పైన. దానిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ససోరియన్ లింగ్విస్టిక్స్లో చెప్పినటువంటి చాలా అంశాలని, వాటి యొక్క ఇంప్లికేషన్స్ని, పాసిబిలిటీస్ని గురించి మాట్లాడేదే ఈ యొక్క పోస్ట్ స్ట్రక్చరలిస్ట్ కాన్సెప్ట్ అని చెప్పి కర్డన్ చెప్పడం జరుగుతుంది. ఇక పోస్ట్ స్ట్రక్చరలిజం అనేది ప్లేస్ హైయెస్ట్ వాల్యూ ఆన్ లాంగ్వేజ్. ఇట్ బిలీవ్స్ దట్ ట్రూత్ అండ్ రియాలిటీ ఆర్ లింగ్విస్టిక్స్ ఇన్ నేచర్ ఫర్ దేర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అని డెరిడా చెప్తారు. ఆల్మోస్ట్ డీకన్స్ట్రక్షన్ ఐడియా అంతా కూడా దెర్ ఈజ్ నో అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది మూలంగా తీసుకుని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వీటిని అనాలిసిస్ చేస్తారు. తరువాత ఈ యొక్క టెక్స్టువల్ అనాలిసిస్ అనేది లేదా డీకన్స్ట్రక్షన్ అనేది కేవలం సబ్జెక్ట్ లాంగ్వేజ్ లేదా లాంగ్వేజ్కే పరిమితం కాకుండా తరువాత రీజన్లోకి, పాలిటిక్స్లోకి, లిటరేచర్లోకి, లాంగ్వేజ్లోకి, ఈ విధంగా చాలా రకాలైనటువంటి పారాడైమ్స్లో టెక్స్ట్ అనేది విభజించడం జరుగుతుంది. సో టెక్స్ట్కి అనేది ఫైనల్ మీనింగ్ అనేది ఉండదు అనేది కూడా వీళ్ళు డెవలప్ చేసినటువంటి మీనింగ్. టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ మీనింగ్ ఇవ్వదు. ఒకవేళ టెక్స్ట్ అనేది ఫైనల్ మీనింగ్ ఇవ్వగలిగితే ఆ టెక్స్ట్ అనేది అక్కడతో అంతమైపోతుంది అని చెప్పి పోస్ట్ స్ట్రక్చరలిస్టులు బలంగా నమ్మినటువంటి ఐడియా. ఎందుకంటే ఉదాహరణకి షేక్స్పియర్ రాసినటువంటి హ్యామ్లెట్ కానీ లేదా క్రిస్టఫర్ మార్లో గారు రాసినటువంటి డాక్టర్ ఫాస్తస్ కానీ చాలా వరకు మనకి ఇప్పటికీ రెలవెంట్గా ఉన్నాయి. లేదా అప్పుడు ఎప్పుడో రాసినటువంటి వాల్మీకి రామాయణం కూడా మనకి ఇంకా రెలవెంట్గా ఉంది అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే టెక్స్ట్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు, లేదా మీనింగ్ అనేది పర్మనెంట్ కాదు. ఎప్పటికప్పుడు మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. టెక్స్ట్లో ఉండేటటువంటి మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి, సొసైటీలో ఉండేటటువంటి మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ టెక్స్ట్లో ఉన్నటువంటి ఎసెన్స్ అనేది అట్లాగే ఉంటుందని చెప్పి డీకన్స్ట్రక్షన్ ఫిలాసఫర్స్ చెప్పడం జరుగుతుంది. మనం ఇందాకలే చెప్పుకున్నాం బైనరీ అపోజిషన్ గురించి, లైట్ డార్క్ వీటన్నిటి విషయాల గురించి. ఈ లైట్ అనేది ఎందుకు ఎక్కువగా విజృంభిస్తుంది లేదా ప్రకాశింపబడుతుంది అంటే డార్క్ ఉండటం వల్ల. డార్క్కి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే లైట్ ఉండటం వల్ల. ఈ రెండు కాన్సెప్ట్స్ని డెరిడా ఫేలోసెంట్రిసిజం అంటాడు. అలాగే కొన్ని లోగోస్ని తీసుకునే ఆయన లోగోసెంట్రిసిజము. వీటన్నింటి గురించి కూడా డెరిడా గారు ఒకటికి తర్వాత ఒకటిగా డిస్కస్ చేసుకుని ఒక్కో టెక్స్ట్లో డికన్స్ట్రక్ట్ చేసుకొస్తారు. ఇక తర్వాత ఆయన సైన్ సిగ్నిఫైడ్ కాన్సెప్ట్ని ఇచ్చినటువంటి ససోర్కి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు సైన్ అనేది ఒక రకమైనటువంటి సూచిక, సిగ్నిఫైర్ అనేది ఐడియా, సిగ్నిఫైడ్ అనేది వర్డ్. సో వీటిని ఏ విధంగా డీకన్స్ట్రక్ట్ చేస్తాడంటే ఒక వర్డ్ అనేది లేదా ఒక సైన్ అనేది పర్మనెంట్ కాదు, ఒక టైంకి అది మారిపోతుంది. ఉదాహరణకి ఒక వర్డ్ మీరు డిక్షనరీలో చూసేటప్పుడు ఆ వర్డ్కి సంబంధించినటువంటి ఇంకొక వర్డ్ అనేది రిఫరెన్స్గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడతో ఆగకుండా ఆ వర్డ్కి ఇంకొక వర్డ్ రిఫరెన్స్గా తీసుకోవాల్సి వస్తుంది. సో వర్డ్కి మీనింగ్ అనేది పర్మనెంట్ కాదు, మీనింగ్ అనేది స్టేబుల్ కాదు. దెర్ ఈజ్ నో అన్ఫైనలైజబిలిటీ ఇన్ ద మీనింగ్. సో అన్ఫైనలైజబిలిటీ అనేది మీనింగ్లో ఉంటుంది లేదా వర్డ్లో ఉంటుంది అని చెప్పి పోస్ట్ స్ట్రక్చరలిస్టులు అలాగే డెరిడా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పదాల వెతుకులాటలో జరిగే పద్ధతిని లేదా వెతుకులాడేటటువంటి పరిస్థితిని ఆయన ట్రేస్ అంటారు. మీనింగ్ అనేది ఒక రకంగా ట్రేస్ చేయాల్సి ఉంటుంది. ఏ మీనింగ్కి ఏ వర్డ్, ఏ వర్డ్కి ఏ మీనింగు అనే అంశాల గురించి మనం వెతికే ప్రక్రియని డెరిడా గారు ట్రేస్ ద మీనింగ్ అంటారు. ఇంకా ట్రేస్ వల్ల ఏమవుతుందంటే మీనింగ్ అనేది ఎప్పటికప్పుడు చనిపోకుండా ఎప్పటికీ కూడా బతికే ఉంటుంది. పాత కాలంలో వాడినటువంటి పదాలు కూడా ఇప్పటికీ కూడా రిలవెంట్గా లేకపోతే వాటిలో ఉన్నటువంటి మాధుర్యం అనేది ఉంటుంది. కాబట్టి రచయిత లేదా ఆథర్ అనే ఆయన ఖచ్చితంగా ఆ యొక్క ట్రేస్ అవుట్ చేయాలి మీనింగ్స్ని అని చెప్పి డెరిడా గారు చెప్తారు. ఆయన ఈ ట్రేస్కి స్టేట్మెంట్ ఏమిస్తారంటే ద చైన్ ఆఫ్ సిగ్నిఫికేషన్ బికమ్స్ ద ట్రేస్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్ అంటారు. మీనింగ్ అనేది ప్రెజెన్స్లో ఉన్న యాబ్సెన్స్లో ఉన్న
మీనింగ్ని ట్రేస్ అవుట్ చేయటమే రచయితలకి ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిటీ లేదా వర్డ్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ అని డెరీదా గారు చెప్పడం జరుగుతుంది. తర్వాత డెరీదా గారు ఇంకొక కాన్సెప్ట్ని ఇస్తారు. దెర్ ఈజ్ నో ట్రూత్ ఆర్ రియాలిటీ విచ్ సమ్ స్టాండ్స్ అవుట్ సైడ్ ఆర్ బియాండ్ లాంగ్వేజ్. ఆయన ట్రూత్ గురించి రియాలిటీ గురించి ఏం చెప్తారంటే, ట్రూత్ ఈజ్ ఏ రిలేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ టర్మ్స్. రియాలిటీ అనేది కన్స్ట్రక్షన్ అని చెప్తారు ఆయన. ట్రూత్ అనేది లింగ్విస్టిక్స్కి భాషకు సంబంధించినటువంటిది, కానీ రియాలిటీ అనేది రిలీజియస్కి, సోషల్కి, పొలిటికల్కి, ఎకానమిక్స్కి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి లేదా అనుసరిస్తూ ఉన్నాయంటే లాంగ్వేజ్కి అలాగే లింగ్విస్టిక్స్కి. ఈ రెండిటికి అనుసరించి మిగతా వర్డ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి లేదా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పటం జరుగుతుంది. తర్వాత వచ్చిన ఫ్రెంచ్ ఫిలాసఫర్ అయిన మిచెల్ ఫుకో అనే ఆయన డెరిడా తాలూకా అడుగు జాడల్లో నడుస్తున్నప్పటికీ ఆయనకు అనుకున్నటువంటి ఒక రకమైనటువంటి థియరీని డెవలప్ చేస్తాడు. అదే డిస్కోర్స్. ఆయన డిస్కోర్స్ని ఎట్లాగా వర్ణిస్తాడంటే పవర్కి అలాగే వర్డ్కి ఉన్నటువంటి భేదాలని అనాలిసిస్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఒక రకంగా డెరిడా అనే ఆయన డీకన్స్ట్రక్షనిస్ట్ అయితే మిచెల్ ఫుకో అనే ఆయన పర్ఫెక్ట్ పోస్ట్ స్ట్రక్చరలిస్టు అని మనం పరిగణించవచ్చు. మిచెల్ ఫుకో తన ఐడియాస్ని డెవలప్ చేయడానికి కొన్నాళ్ళు ప్రిజన్లోకి వెళ్తారు. ప్రిజన్లోకి వెళ్ళాక అక్కడ వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆయన ఏమనుకుంటాడంటే అక్కడ ఉండేవాళ్ళు పిచ్చోళ్ళ లేదంటే బయట ఉండేవాళ్ళు పిచ్చోళ్ళ అనే విధంగా ఆయన ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత ఆయన కొన్ని బుక్స్ని రాయడం జరుగుతుంది. మ్యాడ్నెస్ అండ్ సివిలైజేషన్ అలాగే ద బర్త్ ఆఫ్ క్లినిక్. ఈ రెండు ఇంపార్టెంట్ వర్క్స్గా లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బిట్లు అడగటం జరుగుతుంది. నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫూకో గారు ఈ డిస్కోర్స్ అనే ఐడియాని డెవలప్ చేసి జనాల్లో ఉండేటటువంటి అంశాలని డీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి డెరిడా వీళ్ళంతా కూడా టెక్స్ట్ మీద ఫోకస్ చేయటం అనేదే ప్రైమరీగా పెట్టుకున్నారు. ఇక సెకండరీగా ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీషనర్స్ని ఒక రకంగా డీవియేట్ చేశారు లేదా వాళ్ళు చూడలేదు అన్నట్టుగా ఫూకో చెప్పడం జరుగుతుంది. అందుకే డెరిడా తర్వాత ఈల్ క్రిటిక్స్ని వాళ్ళ డీకన్స్ట్రక్షన్ ఫిలాసఫీ అంటే ఈ పోస్ట్ స్ట్రక్చరలిస్టుల కేటగిరీలో మిచెల్ ఫుకో, రోలాండ్ బార్త్ వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి మేజర్ పారాడైమ్ ఏంటంటే డీకన్స్ట్రక్షనిస్టులంతా కూడా ఆల్మోస్ట్ టెక్స్ట్ మీద ఫోకస్ చేసి దానిలో ఉన్నటువంటి లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తే ఈ పోస్ట్ స్ట్రక్చరలిస్టులు అనేటటువంటి వాళ్ళు లాంగ్వేజ్తో పాటుగా ఉన్నటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళు ఉండేటటువంటి జీవన శైలిని గురించి అనాలిసిస్ చేస్తారు. పోస్ట్ స్ట్రక్చరలిస్టుల అనాలిసిస్లో అయినా ఈ యొక్క మిచెల్ ఫుకో, రోలాండ్ బార్త్ వీళ్ళంతా కూడా ఒక క్రిటిక్ ఈ యొక్క పోస్ట్ స్ట్రక్చరలిజం పైన ఏం మాట్లాడతారంటే పోస్ట్ స్ట్రక్చరలిజం సీమ్స్ టు ప్రెజెంట్ అట్లీస్ట్ టూ డిస్టింక్టివ్ ఫ్యామిలీ రిజంబ్లెన్స్. The deconstructive textualism centered at Yale and the political contextualism to be found in various manifestation almost everywhere else. నేను ఇప్పుడు చెప్పిందే డీకన్స్ట్రక్షన్ అనే ఐడియా టెక్స్ట్ మీద ఫోకస్ చేస్తే ఈ యొక్క పోస్ట్ స్ట్రక్చరలిస్ట్ కాన్సెప్ట్ అనేది కల్చరల్ కాంటెక్స్ట్లో కూడా పరిగణించబడుతుంది, అలాగే డెవలప్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క కాంటెక్స్ట్ ద్వారా డిస్కోర్స్కి మేజర్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ద టర్మ్ డిస్కోర్స్ వాజ్ యూజ్డ్ ఫర్ ప్యాసేజెస్ రిప్రజెంటింగ్ కాన్వర్జేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్ ఇన్ ఏ లిటరరీ వర్క్ అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే డిస్కోర్స్ అనేది కథలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ మధ్యన రిప్రజెంట్ చేయడానికి వాడేటటువంటి విధానమే ఈ యొక్క డిస్కోర్స్ అని చెప్తారు. పోస్ట్ స్ట్రక్చరలిజం అనేది అంత వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే డీకన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు, అన్ని లోపాలు అనలేము కానీ కొన్ని లోపాలు డీకన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల పోస్ట్ స్ట్రక్చరలిజం వాటిని అపోజ్ చేసి టెక్స్ట్ అనేది ఇండిపెండెంట్ నేచర్ని అలాగే హిస్టారికల్ కాంటెక్స్ట్ని ఎట్లాగుంటుంది, సోషల్లో అది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి పోస్ట్ స్ట్రక్చరలిజము ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. పోస్ట్ స్ట్రక్చరలిజంలో డీకన్స్ట్రక్షన్ అనేది ఫాల్ డౌన్ ఎందుకు అయ్యింది అనే అంశాన్ని కాస్త మనం పరిశీలిస్తే వీళ్ళు ఎక్కువగా కూడా లాంగ్వేజ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల ఆ లిటరరీ టెక్స్ట్లో ఏదైతే ఎసెన్స్ ఉందో ఆ ఎసెన్స్ అనేది అందరికీ అర్థం అవ్వదు లేదా అందరికీ రీచ్ అవ్వదు. లిటరేచర్ తాలూకు ప్రముఖమైనటువంటి ఉద్దేశం అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ అర్థం చేసుకోగలగాలి అనే కాన్సెప్ట్తో వచ్చినటువంటిదే లిటరేచరు లేదా సాహిత్యానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కోణమే అది, అందరికీ అర్థమయ్యేది. కానీ డీకన్స్ట్రక్షన్ థియరీ మాత్రం ఎక్కువగా రెటరిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల దాన్ని అనాలిసిస్ చేసే విధానం అనేది
కాంప్లికేట్ అవ్వడం వల్ల కేవలం యేల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఎక్కువగా పాపులర్ అయింది. అలాగే డీకన్స్ట్రక్షన్ థియరీని డెవలప్ చేసింది కూడా వీళ్ళే. పోస్ట్ స్ట్రక్చరలిస్టులు ఎక్కువగా వాళ్ళకే ఉన్నటువంటి ఇండిపెండెంట్ థియరీని, పోస్ట్ స్ట్రక్చరలిస్టుల థియరీని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1960స్లో వచ్చిన డీకన్స్ట్రక్షన్ తర్వాత పోస్ట్ స్ట్రక్చరలిజానికి కూడా దారితీస్తుంది. ఫూకో తన యొక్క ద ఆర్డర్ ఆఫ్ డిస్కోర్స్ అనే బుక్లో ఆయన ఇన్ ఎవ్రీ సొసైటీ ద ప్రొడక్షన్ ఆఫ్ డిస్కోర్స్ ఈజ్ ఎట్ వన్స్ కంట్రోల్డ్, సెలెక్టెడ్, ఆర్గనైజ్డ్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ బై ఎ సర్టన్ నెంబర్ ఆఫ్ ప్రొసీడర్స్ హ్యూజ్ రోల్ ఈజ్ టు వర్డ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ అండ్ డేంజర్స్ టు గెయిన్ మాస్టరీ ఓవర్ ఇట్స్ ఛాన్స్ ఈవెంట్ టు అవాయిడ్ ఇట్స్ ఫార్మేడబుల్ మెటీరియాలిటీ అంటాడు ఆయన. దీని తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ డిస్కోర్స్ అనేది ఖచ్చితంగా ఒకరి చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకి ఎక్కడో బాస్ ఉంటాడు, 100 మందితో వర్క్ చేయిస్తాడు. ఈ 100 మంది వర్క్ చేసే ఫలితంకి గాను ఆయన చాలా లబ్ధి పొంది వీళ్ళకి కాస్త డబ్బుల్ని సర్క్యులేట్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా డిస్కోర్స్ అనేది ప్రతి రంగంలో కూడా స్టార్ట్ అయిపోయింది మోడర్న్ అండ్ పోస్ట్ మోడర్న్ ఇరాల్లో. ఇక ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అట్లాగే చేస్తున్నాయి. గంటల తరబడి వర్క్ చేయించుకొని దానికి ఉన్నటువంటి వేతనం అనేది తక్కువ ఇవ్వటమా ఎక్కువ ఇవ్వటమా పక్కన పెడితే మన పవర్ అనేది పక్కోడి కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఆ విధంగా మిచెల్ ఫుకో తన యొక్క ఐడియాస్ని ద ఆర్డర్ ఆఫ్ డిస్కోర్స్ అనే ఐడియాలో ప్రొఫౌండ్ చేయడం జరుగుతుంది. ఇక ఫూకో తర్వాత చాలామంది ఐడియాస్ని లేదా తర్వాత వచ్చినటువంటి థియరీల్ని ఇంపాక్ట్ చేస్తాడు. ఎట్లాగంటే న్యూ హిస్టారిసిజంలో క్యూయర్ థియరీలో వచ్చినటువంటి ఇంపాక్ట్స్ అన్నిటికీ కూడా మిచెల్ ఫుకో అని ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాడు. అలాగే తర్వాత వచ్చినటువంటి కల్చరల్ స్టడీస్ రైమండ్ విలియమ్స్, స్టీఫెన్ గ్రీన్బాల్ట్ వీళ్ళంతా తర్వాత కల్చరల్ స్టడీస్ గురించి మాట్లాడతారు. ఈ యొక్క థియరీలు అనేవి కూడా రావడానికి ఫూకో తాలూకు ఐడియాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫూకో చెప్పినటువంటి ఐడియాస్కి, డెరిడా చెప్పినటువంటి ఐడియాస్కి తర్వాత డిస్కోర్స్ ఏర్పడుతుంది. డెరిడాకి ఫూకోకి ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏంటంటే డెరిడా చాలా వరకు లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తారు, రీడింగ్ పైన ఫోకస్ చేస్తారు. ఫూకో అని ఆయన ఈ పోస్ట్ స్ట్రక్చరలిస్టుల్లో భాగమైనప్పటికీ ఆయన ఎక్కువగా అన్సేన్ నెట్వర్క్ ఆఫ్ ఐడియాస్ గైడింగ్ జనరల్ థింకింగ్ అనే సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడతాడు. అంటే ప్రతిదానికి ఒక జనరల్ థింకింగ్ అనేది కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హిస్టారిసిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనాలిసిస్ చేస్తారు ఫూకో. కానీ డెరిడా మాత్రం లాంగ్వేజ్లో ఉన్నటువంటి సిమియాజికల్ రిటరిక్నెస్ని ఆయన మాట్లాడతారు. ఈ విధంగా పోస్ట్ స్ట్రక్చరలిజం అలాగే డీకన్స్ట్రక్షన్ అనే రెండు పారాడైమ్స్ అలాగా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వేసుకుంటూ ఉంటాయి. తర్వాత డెరిడా దానికి కౌంటర్ పాయింట్గా కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి ఆయన చెప్తారు. నేను ఎక్కువగా కూడా సిమియాలజీ పైన అలాగే వీటిపైన ఫోకస్ చేశాను అన్నట్టుగా ఆయన జస్టిఫై చేసుకుంటారు. ఫూకో అనే ఆయన మాత్రం తరువాత ఆయన వాట్ ఈజ్ ఎన్ ఆథర్ అనే ఒక టెక్స్ట్ని రాస్తారు. అందులో రొలాండ్ బాత్ చెప్పినటువంటి ద డెత్ ఆఫ్ ద ఆథర్ థియరీ గురించి ఆయన చెప్తారు. ఈ విధంగా రొలాండ్ బాత్ చెప్పినటువంటి ఆ థియరీ ద డెత్ ఆఫ్ ద ఆథర్ దేని మీద అంటే రచయిత ఒక టెక్స్ట్ అనేది రాశాక ఆయన మెటఫారికల్గా చనిపోతాడు అని రొలాండ్ బాత్ చెప్తాడు. దానికి ఫూకో ఎగెనిస్ట్గా ఏం చెప్తారంటే వాట్ ఈజ్ ఎన్ ఆథర్ అంటాడు. రచయితని మీరు చంపేయటం వల్ల తర్వాత వచ్చినటువంటి బుక్లో ఉన్నటువంటి ఎసెన్స్ని మాట్లాడాలి లేదా రచయిత గురించి మాట్లాడాలి అన్నప్పుడు వాట్ ఈజ్ అన్ ఆథర్కు ఉండాల్సినటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి లేదా ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనే అంశాల గురించి కూడా వీళ్ళు డిబేట్ చేసుకుంటారు. ఒక రకంగా రొలాండ్ బాత్ అలాగే ఫూకో. ఇక ఫూకో, డెరిడా వీళ్ళంతా కూడా లాంగ్వేజ్ పైన డిఫరెంట్ మాడ్యూల్స్లో లేదా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాట్లాడి ఎవరికి వారు జడ్జిమెంట్ అనాలిసిస్ ఇచ్చుకుంటూ ప్రతిదానికి ఒక లాజికల్ కౌంటర్ పాయింట్ ఇస్తూ కూడా ఈ యొక్క థియరీని బాగా డెవలప్ చేయడం జరుగుతుంది వెస్ట్రన్లో అలాగే ఈస్టర్న్లో కూడా. తరువాత వచ్చినటువంటి చాలామంది క్రిటిక్స్. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. వీడియో లెంత్ కూడా బాగా పెరిగింది. పేషెన్స్గా చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, వీడియో ఎలాగుందని చెప్పి కమెంట్ చేయగలరు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.